మోగవాడగా మాట్లాడట్లేదు సత్యమన్న ఆయన. చిన్న పిల్లవాడు నిర్దాక్షిణ్యంగా నీ గుర్రబండి వలన చనిపోయాడే అని మాట్లాడుతుంటే అతను సత్యం మాట్లాడలేదు. ఆ ఎదురుగా కూర్చున్న కాసులమ్మ ఆవేశంతో ఏమైందండి నోరు అది ఆడే సైలెంట్ చేసి ఏం జరిగింది? వాడు నోరు లేనివాడుగా నటిస్తున్నాడు సార్. వాడు ఎంత పెద్ద నోరు తెలుసా కాసులమ్మా, నీ కుర్రాడు ప్రమాదంలో అరిచాడయ్యా. ఇప్పుడు ఏం మాట్లాడలేదు, మింగిలాగా కోర్టు అంతా సైలెంట్ అయిపోయింది. ఆవిడి పక్షాన ఆవిడే ముద్దాయిగా న్యాయమూర్తి, అమ్మా నీకు ప్రమాదం సంభవించే నీ కుమారుడు ప్రమాదం సంభవించే సమయానికి నీకు ఒక వార్త అందిందా? చెప్పాడయ్యా. మరి ఎందుకు తీసుకోలేదు? నువ్వెందుకు తీసుకోలేదమ్మా? వాడు 2 సార్లు గుర్రబండి ఆపి ఇచ్చాడే. లేదు, ప్రమాదం జరుగుతున్నప్పుడు గట్టిగా అరిచినాడు. అదిగా ద సేమ్ టైం సత్యమని సువార్త ధనాపేక్షలో శరీరాశలో నలిగిపోతున్న కాసులమ్మ లాంటి నీ శరీరాన్ని, నా శరీరాన్ని లోపరచడానికి ఎన్నో పర్యాయాలు ఆయన మాట్లాడుతున్నాడు. నీ క్షేమకాలంలో నీవు ఇంకా ప్రమాదంలో చిక్కుకోకముందే, నాశనం రాకముందే, ప్రమాదాన్ని కమ్ముకోకముందే, నీ రోగం, నీ బలహీనత, నీ ఇబ్బంది, నీ జీవితాన్ని పతనం చేయకముందే యేసు గాయముల చెంతకు రమ్మని పిలుస్తున్నాడు. నీ మత్తు పానీయాలు నేను అవమానపరచకముందే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే ఇర్మియా గ్రంథం 22:21 వచనం. నీ క్షేమ కాలములలో నీకు అన్నీ ఉండగా, నీ సదుపాయాలు నీకు ఉండగా, నీ ఆరోగ్యం నీకు ఉండగా, నేనన్నీ చేయగల స్థోమతుండగా నీ బ్రతుకును మార్చుకోవడానికి దేవుని వాక్యం అనేక పర్యాయాలు మాట్లాడుతూ వస్తున్నాడు. మధ్యాహ్నం చెప్పుకున్నాం, ఐగుప్తుని విడిచిపెట్టి రావడానికి 14 రోజులే పట్టింది. కానీ లోపల ఐగుప్తుని తీసేయడం 40 సంవత్సరాలు పట్టింది. ఈనాడు యేసు ప్రభువులకు వచ్చి క్రీస్తులో బ్రతుకుతున్నాం అని చెప్పడానికి కొన్ని డేస్ లేదా కొన్ని మంత్స్ పట్టింది. కానీ నీ క్రీస్తు నీలో జీవించడానికి ఎన్ని సంవత్సరాల నుంచి నీలో ఉన్న అహం, నీలో ఉన్న నాలో ఉన్న భయంకరమైన దుర్వ్యసనాలు, ఈ బైబిల్ మార్కు సువార్త 7:28 రాయబడిన 13 పాపాలు నీ హృదయం నా హృదయం ఏలుతుంటే, ఇదిగో రా, నీతో నేను మాట్లాడతాను, నీ హృదయాన్ని నాకు ఇయ్యే. సామెతలు 23లో చెప్తున్న మాట 26లో, కుమారుడు